మీ సహోదరి సహోదరులు, మీ జీవితంలో వాడేం చేస్తాడో చూద్దాం, వీడేం చేస్తాడో చూద్దాం, అదేం చేస్తుందో చూద్దాం, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో విందాం. ఈ చెదారాని దగ్గరికి రానివ్వకండి. కారణం ఏంటి తెలుసా? నీకంటూ ఒక జీవితం ఉంది, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీ మీద చాలా బాధ్యత ఉంది. నీ బాధ్యతలను పక్కన పెట్టేసి, నువ్వు చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు చేసే వాటి గురించి, వీళ్ళు చేసే వాటి గురించి, వాళ్ళన్న వాటి గురించి నీకెందుకు చెప్పు? నీ ఇంట్లో కంపు పెట్టుకొని ఇతర వాళ్ళ కంపు గురించి ఎందుకు మాట్లాడతావు చెప్పు? కాబట్టి సహోదరుడు బైబిల్ సెలవిస్తుంది, వాని క్రియలను బట్టే దేవుడు ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు నువ్వేం చేయాలని ఆశపడుతున్నాడో అది చెయ్యి. నీ జీవితంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడో దాని గురించి ఆలోచించు.